Hello guys, welcome back to my channel Learn with me in Telugu. సో మనం ప్రీవియస్ వీడియోలో వీ హావ్ సీన్ ఆన్ సెలెక్షన్స్ అండ్ ప్రొజెక్షన్స్ గురించి చూసాం అనమాట. సో అవి ఎలా వర్క్ అవుతాయి అని చూసాము. సో వీ హావ్ సీన్ ద కంప్లీట్ ఫ్లో. ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ టు వాచ్ దట్ వీడియో, ఎందుకంటే ఆ కంటెంట్ బేస్డ్ మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోలో విల్ బీ సాల్వింగ్ ఓన్లీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ప్రొజెక్షన్స్ అండ్ సెలెక్షన్స్ అనమాట. సో ఐ హావ్ మేడ్ సమ్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ చేశాను నేను. ఐ హావ్ మేడ్ సమ్ సెలెక్టెడ్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం అనమాట. సో మీరు ఆ కాన్సెప్ట్స్ క్లియర్ అయితే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇక్కడ. ఎందుకంటే అవి క్లియర్ కాకపోతే మీకు ఇక్కడ ప్రొసీజర్స్ అర్థం కాదు, మీకు ఎలా డేటా ఎలా వస్తుంది, మనకి ఎందుకు ఆ క్లాసెస్ ఎందుకు రాస్తానో అని మీకు అర్థం కావాలంటే ఆ వీడియో చూడాలన్నమాట. సో ఐ రికమెండ్ యూ టు ప్లీజ్ టు వాచ్ దట్ వీడియో అండ్ దెన్ కమ్ బ్యాక్ హియర్. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది. సో ప్లీజ్ టు వాచ్ దట్ వీడియో అండ్ కమ్ బ్యాక్. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం అనమాట. సో మీరు ప్యారల్గా మీరు సాల్వ్ చేయండి, మీరు కొన్ని కండిషన్స్ వేసి మీరు డిఫరెంట్గా ట్రై చేయండి. అప్పుడు మీకు ఈ వేర్ క్లాస్ అనేది ఎట్ట వాడాలి అని మీకు క్లియర్గా ఐడియా వస్తుంది అనమాట. సో మనం వేర్ క్లాస్ అయినా మనం నెక్స్ట్ ఫార్వర్డ్ పోయేది ఇంకా గ్రూప్ బై హ్యావింగ్ క్లాసెస్. ఇంకా ఇట్స్ బి ఏ కండిషన్స్ అనమాట. ఇంటిగ్రేషన్స్ పార్ట్ లాగా ఉంటుంది. పోతా పోతా మనం ఉండేదాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతాం అనమాట. సో మనం ఇక్కడ కొంచెం మనకి అర్థమైతే నెక్స్ట్ పోతా పోతా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎండ్ వరకు చూడండి, మీరు ప్యాల్గా ట్రై చేయండి. సో విత్ దిస్ విల్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో గైస్ ఇప్పుడు మనము క్వశ్చన్స్ చూద్దాము. సో విల్ బీ సీయింగ్ వన్ బై వన్ మనం అన్ని క్లియర్గా అర్థం చేసుకుంటూ మనం క్వైరీస్ రాద్దాము. సో విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, రైట్ అ క్వైరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఈ నేమ్ ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్. అంటే ఏమడుగుతున్నారు, వీ హ్యావ్ టు డిస్ప్లే ద ఎంప్లాయీ డీటెయిల్స్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఎంప్లాయీ టేబుల్. అంటే వాళ్ళకి ఏమడుగుతున్నారు, మనకు ఉత్త ఈ నేమ్ అంటే ఉత్త ఎంప్లాయీస్ నేమ్ కావాలంతే. సో మనం ఫస్ట్ ఏం చేయాలా, సో ఫస్ట్ మనము ఎంప్లాయీ టేబుల్ లేకపోవాలా. సో ఏం రాయాలా, ఫ్రమ్ ఈఎంపీ, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలా, ఇప్పుడు సెలెక్ట్ చేయాలా, మనం ఏం కావాలనేది మనం సెలెక్ట్ చేయాలా. సో ఏం సెలెక్ట్ చేయమల్లా, మనము ఇక్కడ నేమ్ అడుగుతున్నారు, నేమ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ అడుగుతున్నారు. సో సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ. ఇదే కదా అడుగుతున్నది వాళ్ళు, ఇదే కదా అడిగింది. దే హ్యావ్ ఆస్క్డ్ ఎంప్లాయీస్ నేమ్స్ ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్. మనకు సో వీ కెన్ సీ హియర్ ది ఎంప్లాయీ నేమ్స్. సో మనకు ఫస్ట్ ఫ్రమ్ ఈఎంపీ ఎగ్జిక్యూట్ ఉంది, అంటే మనం ఏ టేబుల్లోకి పోవాలి. బికాస్ మనం డేటాబేస్ ప్రీవియస్ వీడియో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలుసుకోలేదు. సో ప్లీజ్ టు వాచ్ దట్ వీడియో. ఫస్ట్ మనకి టేబుల్లోకి పోవాలి, టేబుల్లోకి తర్వాత మనం సెలెక్ట్ చేయాలి ఏం కావాలి అనేది, ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అనేది మనం తర్వాత రాయాలన్నమాట. సో దట్స్ రీజన్ నేను ఫస్ట్ ఫ్రమ్ రాశాను, తర్వాత సెలెక్ట్ రాశాను. సో దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో విల్ సీ సెకండ్ క్వశ్చన్. ఏమైనా అడిగారు, రైట్ అ క్వైరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఈ నేమ్ అండ్ జెండర్ ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు మనం ఏం డిస్ప్లే చేయాలా, వీ హ్యావ్ టు డిస్ప్లే టూ డేటా అనమాట. వీ హ్యావ్ టు డిస్ప్లే టూ డేటాస్, వన్ ఈజ్ ఈ నేమ్, వన్ ఈజ్ జెండర్ ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్. సో ఇప్పుడు ఏం చేయాలా, సేమ్ ఫ్రమ్ ఈఎంపీ. ఫస్ట్ మనం ఎంప్లాయీ టేబుల్కి పోవాలా, తర్వాత మనం ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, ఈ నేమ్ తర్వాత జెండర్. సో సెలెక్ట్ ఈ నేమ్ కామా జెండర్. చూసారా, సో వీఆర్ ఏబుల్ టు సీ ఈ నేమ్ అండ్ జెండర్ కాలమ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఇన్సైడ్ ద ఎంప్లాయీ టేబుల్ అండ్ దెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ వాట్ వీ వాంట్ టు డిస్ప్లే. ఫస్ట్ మనం టేబుల్లోకి పోవాలా, తర్వాత ఏం డిస్ప్లే చేయాలో వీ హ్యావ్ టు రైట్ అనమాట. సో దిస్ ఇస్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, రైట్ అ క్వైరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఈ నేమ్ హూస్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈస్ 20. అంటే ఇప్పుడు ఏమడుతున్నారు, ఇప్పుడు మనం ఫిల్టర్ చేయాలి, డేటాని ఫిల్టర్ చేయాలి. ఎందుకు, ఇక్కడ ఏమడిగారు, ఎంప్లాయీ నేమ్ కావాలి, బట్ హీ హ్యావ్ టు బీ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 అనమాట. ఓకేనా. సో మనం ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్లోకి పోవాలా, తర్వాత కండిషన్ ఏంటి, కండిషన్ మనకి ఏమి ఇచ్చారు, హూస్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్ 20, ఇది మనకి ఇచ్చిన కండిషన్ అనమాట. సో వేర్ డిపిటి నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇప్పుడు ఏం డిస్ప్లే చేయాలి మనము, ఈ నేమ్. సో సెలెక్ట్ ఈ నేమ్, అంతే.
సో we have Abhi and Ramya. సో వీరిద్దరు దే ఆర్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 అనమాట. మనం వెరిఫికేషన్ కావాలంటే మనము డిపిటీ నెంబర్ అని టైప్ చేసుకోవచ్చు. సో వీ క్యాన్ వ్యాలిడేట్ అవర్ ఆన్సర్స్. సో వీ కెన్ సీ దే బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఫ్రమ్ టేబుల్ లేకపోతుంది, అంటే ఫస్ట్ టేబుల్ లేకపోతుంది, ఆ టేబుల్లో ఫిల్టర్ చేస్తుంది. నేను చెప్పాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, రో బై రో ఫిల్టరేషన్ జరుగుతుంది. సో అక్కడ మనకి డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఉండే వాళ్ళు సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేశాక తర్వాత ఈ నేమ్ తర్వాత డిపార్ట్మెంట్ కాలం అనేది డిస్ప్లే చేస్తుంది, హూ ఇస్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 20. సో దిస్ ఇస్ థర్డ్ క్వశ్చన్. నౌ విల్ సీ ఫోర్త్ క్వశ్చన్. సో నౌ విల్ సీ ఫోర్త్ క్వశ్చన్. సో ఏమడుతున్నారు ఫోర్త్ క్వశ్చన్లో, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ హూ ఈస్ వర్కింగ్ యాజ్ అ పైథాన్ ఫుల్ స్టాక్. సో మనకి ఏం డిస్ప్లే చేయాలి, ఆల్ ద డీటెయిల్స్, అంటే వీ హ్యావ్ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్. బట్ కండిషన్ ఏంటంటే హీ షుడ్ బి వర్కింగ్ యాజ్ అ పైథాన్ ఫుల్ స్టాక్ అనమాట. సో దిస్ ఈస్ ద కండిషన్ దే హ్యావ్ గివన్. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫ్రమ్ టేబుల్కి పోవాలి. టేబుల్కి పోయాక మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు సెలెక్ట్ వేర్ జాబ్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ ఫుల్ స్టాక్. ఇప్పుడు మనం ఏం డిస్ప్లే చేయాలి, ఆల్ ద డీటెయిల్స్. సో నేను చెప్పాను సెలెక్ట్ స్టార్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఏం చేస్తుంది, నేను చెప్పా ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ప్రెసెంట్ ఇన్ ద టేబుల్. సో ఇక్కడ మనకి ఇది ఏమొస్తుంది ఇప్పుడు చూద్దాం. సో చూసారా, వి గాట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ భాను అండ్ ప్రియా. వీళ్ళిద్దరు డీటెయిల్స్ వచ్చాయి బికాస్ దే ఆర్ వర్కింగ్ యాజ్ అ పైథాన్ ఫుల్ స్టాక్. ఓకేనా, దే ఆర్ ద ఓన్లీ 2 ఎంప్లాయీస్ హూస్ బీన్ వర్కింగ్ యాజ్ అ పైథాన్ ఫుల్ స్టాక్. సో అందుకని వాళ్ళ ఇద్దరు డేటా మాత్రమే మనకు వచ్చింది అనమాట. సో దిస్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్. సో నెక్స్ట్ విల్ సి ఫిఫ్త్ క్వశ్చన్. ఏమడుతున్నారు, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ హూస్ సాలరీ ఈస్ బిట్వీన్ 15,000 and 19,000. సో వీ హ్యావ్ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ హూస్ సాలరీ ఈస్ బిట్వీన్ 15,000 and 19,000. అంటే వీ హ్యావ్ టు నాట్ ఇంక్లూడ్ 15,000 and 19,000 బట్ హ్యావ్ టు బి బిట్వీన్ దట్. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ ఏ కండిషన్ వాడాలి, అండ్ కండిషన్ వాడాలి. ఎందుకు, నేను 2 కండిషన్స్ నాకు ట్రూ అవ్వాలి. ఇట్ హ్యావ్ టు బి గ్రేటర్ దెన్ 15,000 అండ్ ఇట్ హ్యావ్ టు బి లెస్ దెన్ 19,000. దిస్ ఈస్ మై కండిషన్. అంటే ఏంటి, నేను ఇక్కడ ఖచ్చితంగా అండ్ వాడాలి, ఎందుకంటే నాకు 2 కండిషన్స్ ట్రూ అయితేనే నాకు మిడిల్ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఆర్ వాల్యూ ఇచ్చిన అనుకోండి, వాల్యూ ఇచ్చిన ఇట్ విల్ గెట్ ఆల్ డీటెయిల్స్ అనమాట, అందరూ డీటెయిల్స్ వస్తుంది. ఐల్ షో యూ దట్ ఆల్సో. ఇప్పుడు ఫస్ట్ మనము ఆ టేబుల్ పోవాలి. సో వీ హ్యావ్ టు రైట్ ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడేంటి, వీ హ్యావ్ టు రైట్ ద కండిషన్ వేర్ సాల్ ఈజ్ గ్రేటర్ దెన్ 15,000 and సాల్ లెస్ దెన్ 19,000. కండిషన్ రాసాం. ఇప్పుడు ఏం డిస్ప్లే చేయాలి, సెలెక్ట్ స్టార్. సో ఐ డోంట్ గెట్ ఎనీ డీటెయిల్స్ అనమాట, నాకు ఎలాంటి డీటెయిల్స్ రాలేదు. ఎందుకు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎంప్లాయీస్ హూస్ సాలరీ ఇస్ బిట్వీన్ దట్ రేంజ్. ఐల్ షో యూ, నేను చూపిస్తాను కాబట్టి. సో మీరు చూడొచ్చు, నేను కంప్లీట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అందరినీ చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎంప్లాయీ హూస్ సాలరీ ఇస్ బిట్వీన్ 15,000 and 19,000 అనమాట. అందుకనే మనకి ఎలాంటి డేటా అనేది డిస్ప్లే అవ్వలేదు. సో ఇది బిట్వీన్, ఒకవేళ వాళ్ళు మనకి రేంజ్ అని అడిగారు అనుకోండి, బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ 15,000 and 19,000, సో అప్పుడు మనము ఈక్వల్స్ టు వాడాలన్నమాట. ఇఫ్ ద ఆస్క్ డిస్ప్లే అంటే ఇక్కడ నేను సపరేట్గా రాస్తాను, సో ఇట్లా మీకు కన్ఫ్యూజ్ అవ్వదు. సపోజ్ ఈ క్వశ్చన్ తీసుకోండి. ఈ క్వశ్చన్లో మనకి బిట్వీన్ బదులు రేంజ్ అడిగాను అనుకోండి, అప్పుడు మనము ఫ్రమ్ ఈఎంపి వేర్ సాలరీ is greater than or equals to 15,000 and sal less than or equals to
19,000. Select star. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూద్దాం. చూసారా, ఇప్పుడు మనకు వి గాట్ 2 డేటాస్ అనమాట. మనకు 2 డేటా వచ్చాయి. ఒకటి రమ్యాది అబ్బిది. వి గాట్ 2 డేటాస్ బికాస్ ద సాలరీ ఈజ్ ఇన్ ద రేంజ్. రేంజ్ అని అడిగారు అనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ ఈక్వల్స్ టు. ఒకవేళ బిట్వీన్ అడిగారు అనుకోండి, వీ హ్యావ్ టు యూజ్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ ఆర్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ అనమాట. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ విల్ సి 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ మనకి ఏమడిగారు, write a query to display the details of a ename from EMP where job is MERN stack or Java full stack and having salary more than 15,000. ఇక్కడ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. we have to display a name whose name is, we have to display name, బట్ కండిషన్ ఏంటంటే వాళ్ళు MERN stack వర్క్ చేస్తుండాలి, ఆల్సో వాళ్ళ శాలరీ 15,000 కైనా ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈజ్ అ కండిషన్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రమ్ ఈఎంపీ అని రాసుకోవాలి. తర్వాత వేర్ ఏం అడిగారు, జాబ్ ఈక్వల్స్ టు ఏం అడిగారు, MERN stack అడిగారు. MERN stack ఆర్, ఇక్కడ మనము ఆర్ వాడాలి, ఎందుకంటే ఒక పర్సన్కి 2 జాబ్స్ ఉండవు, ఒక పర్సన్ ఒకే జాబ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు యూజ్ ఆర్ కండిషన్ అనమాట. సో జాబ్ ఈక్వల్స్ టు జావా ఫుల్ స్టాక్. ఓకేనా, మళ్ళీ మనకి ఇంకో కండిషన్ ఇచ్చారు, ఏంటి ఈ 2 కండిషన్స్, అండ్ శాలరీ షుడ్ బి గ్రేటర్ దెన్ 15,000 కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఇది రాస్తే మనకు రాదు, ఎందుకంటే ఫస్ట్ మనకి ఆర్ కండిషన్ రన్ అవుతుంది అనమాట. సో మనం బ్రాకెట్లో ఇచ్చుకోవాలి. మనకి ఎక్కడ మనం ఆర్ కండిషన్స్ వాడితే అది మనం బ్రాకెట్లో ఇచ్చుకుంటే ఇట్ విల్ నాట్ గెట్ ఎనీ ఇష్యూస్ అనమాట. మనకి ఎలాంటి ఇష్యూస్ కానీ డేటా ఇన్కరెక్ట్ డేటా అనేది మనకు రాకుండా ఉంటుంది. సో బ్రాకెట్ వాడడం మేక్ అన్ హ్యాబిట్, వీ హ్యావ్ టు యూస్ బ్రాకెట్ అనమాట. బ్రాకెట్ వాడకపోతే మనకి డేటా అనేది ఇన్కరెక్ట్గా ఉంటుంది. సో ఆర్ ఎక్కడ వాడతారో అక్కడ బ్రాకెట్ అనేది యూజ్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ ఏం డిస్ప్లే చేయాలి, ఈ నేమ్ డిస్ప్లే చేయాలి. సో సెలెక్ట్ ఈ నేమ్. సో I got Jay and Ramya. So they work as a MERN stack or Java full stack. రెండు జాబ్స్ ఏదో జాబ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు ఈ రెండిట్లో ఏదో జాబ్ చేస్తున్నారు, బట్ శాలరీ 15,000 కన్నా ఎక్కువే ఉంది. కాబట్టి మనం వెరిఫికేషన్ చేద్దాం. జాబు సాల్, చూసారా ఇక్కడ మనకు కొత్త MERN stack వచ్చింది. జావా ఫుల్ స్టాక్ ఎందుకు రాలేదంటే మేబీ ఆ జావా ఫుల్ స్టాక్ ఉండే వాళ్ళు శాలరీ 15,000 కన్నా ఎక్కువ లేకపోయి ఉండొచ్చు. సో దట్స్ ద రీజన్ వీ డిడ్ంట్ గెట్ జావా ఫుల్ స్టాక్. చూద్దాం ఎందుకు రాలేదు చూద్దాం. సో జావా ఫుల్ స్టాక్ చూసుకుంటే మనం ఏమి ఇచ్చాం, 15,000 గ్రేటర్ దెన్ 15,000 ఇచ్చాం. ఇక్కడ జావా ఫుల్ స్టాక్ ఉండేది ఒక పర్సన్ ఉన్నాడు, అభి అనే పర్సన్ ఉన్నాడు, కానీ అతని శాలరీ ఇట్స్ నాట్ గ్రేటర్ దెన్ 15,000, ఇట్స్ ఈక్వల్స్ టు 15,000. సో అందుకనే మనకి అతని డేటా రాలేదు. అర్థమైందా? సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. మనకు ఫస్ట్ క్వశ్చన్ అది నార్మల్ ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ మనము ఆ క్వశ్చన్ని లాజికల్గా రాయాలన్నమాట. మనం నార్మల్ ఇంగ్లీష్ ఆలోచుకొని అదే మెథడ్లో రాస్తే మనకి ఆన్సర్ కరెక్ట్గా ఉండదు అనమాట. సో అది నార్మల్ ఇంగ్లీష్లో ఉంటుంది, మనం అది లాజికల్ వేలో వీ హ్యావ్ టు రైట్ ఇన్ లాజికల్ మేనర్. సో అదే SQL అండి. సో దట్స్ హౌ వీ నీడ్ టు అప్రోచ్ దిస్ క్వశ్చన్స్ అనమాట. సో విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్, విల్ సీ 7th క్వశ్చన్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతున్నారు, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ అలాంగ్ విత్ యాన్యువల్ సాలరీ వెర్ జాబ్ ఇస్ MERN stack ఆర్ జావా ఫుల్ స్టాక్ అండ్ హ్యావింగ్ సాలరీ మోర్ దెన్ 15,000. సో క్వశ్చన్ మనకి ఇప్పుడు ఏమడుతున్నారు, వీ నీడ్ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్ అలాంగ్ విత్ యాన్యువల్ సాలరీ. మనకి ఉండే మంత్లీ శాలరీ మాత్రమే ఉంది, కానీ ఇది ఆస్కింగ్ యాన్యువల్ శాలరీ అనమాట.
జాబ్ వేర్ జాబ్ ఇస్ మర్న్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్ అండ్ హ్యావింగ్ సాలరీ మోర్ దెన్ 15,000. సో సేమ్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ టేబుల్ లేకపోతాము, తర్వాత కండిషన్ వేర్ జాబ్, ఫస్ట్ వేర్ జాబ్ ఈక్వల్స్ టు మర్న్ స్టాక్ ఆర్ జాబ్ ఈక్వల్స్ టు జావా ఫుల్ స్టాక్. ఇది బ్రాకెట్లో వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇంకో కండిషన్ ఉంది ఇక్కడ, అండ్ కండిషన్ వస్తుంది మనకి. అండ్ ఏమడుతున్నారు, అండ్ salary should be greater than 15,000. So salary greater than 15,000. ఇప్పుడు ఏం డిస్ప్లే చేయాలి నేను, have to display all the details of employee along with annual salary. సో నేనేం చెప్పాను, మనకి అన్ని డిస్ప్లే ఇఫ్ వీ హ్యావ్ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్, ఇప్పుడు మనము స్టార్ యూజ్ చేయలేము అనమాట, బికాస్ వీ నీడ్ టు డిస్ప్లే యాన్యువల్ సాలరీ కూడా డిస్ప్లే చేయాలి మనం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సెలెక్ట్ emp.star comma sal into 12 as annual salary. ఓకేనా. ఇక్కడ నేను ఈఎంపీ స్టార్ ఎందుకు వాడాను, ఈ హ్యాస్ అనేది ఎందుకు వాడాను, ఇవన్నీ నేను క్లియర్గా ప్రీవియస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ డు వాచ్ ప్రీవియస్ వీడియోస్, అప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది, ఇది emp.star అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు రాసాను మీకు అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియో, ఎందుకంటే మళ్ళీ ఈ వీడియోలు చెప్తే ఇట్ కుడ్ నాట్ బి గుడ్ అనమాట. సో ఐ నీడ్ టు మేక్ హ్యాష్ షార్ట్ పాసిబుల్, నేను ఈ వీడియోని షార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, జస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ మొత్తమే చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా. డూ వాచ్ ప్రీవియస్ వీడియోస్. సో ఇప్పుడు దీని రిజల్ట్స్ చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లియర్లీ అబ్జర్వ్, ఇప్పుడు నాకు అన్ని డీటెయిల్స్ వచ్చాయి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, జాబ్, ఫోన్ నెంబరు, జెండరు, డిపార్ట్మెంట్ నెంబరు, శాలరీ, మంత్లీ శాలరీ ఎంత, ప్లస్ యాన్యువల్ శాలరీ కూడా వచ్చింది మనకి. ఇక్కడ మనము emp.star salary 12 యూస్ చేసాం కాబట్టి మనకి మల్టిప్లై చేసి 12 మంత్స్కి మనకి ఇచ్చింది అనమాట. ఇక్కడ మనం ఇది సాలరీ, యాన్యువల్ శాలరీ రాకపోతే కదా మనకి ఎక్స్ప్రెషన్ ఇక్కడ వస్తుంది అనమాట. మనం ఇది వాడాం కాబట్టి, హ్యాస్ అనే ఇది వాడాం కాబట్టి మనకి యాన్యువల్ శాలరీని మనం రాసేకి అయ్యిందనమాట. సో దట్స్ యూజ్ ఆఫ్ హ్యాస్ అనే కీవర్డ్ అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ 7th క్వశ్చన్. సో నెక్స్ట్ విల్ సి 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏమడుతున్నారు, రైట్ అ క్వైరీ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ అండ్ ఇంక్రిమెంట్ ఆఫ్ మంత్లీ శాలరీ బై 7% from employee table where department number is 30 and having salary more than 15,000. ఇప్పుడు క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. యూ హ్యావ్ టు డిస్ప్లే ద ఎంప్లాయీ నేమ్, ఇంక్రిమెంట్ ఆఫ్ మంత్లీ శాలరీ బై 7% ఫ్రమ్ ఈఎంపీ వేర్ ది డిపార్ట్మెంట్ నెంబర్ ఈస్ 30 అండ్ హ్యావింగ్ శాలరీ మోర్ దెన్ 15,000. మనము వాళ్ళ నేమ్ డిస్ప్లే చేయాలి, మంత్లీ ఇన్కమ్ 7% యాడ్ చేసి డిస్ప్లే చేయాలి, బట్ కండిషన్ ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నెంబర్ 30లో అయి ఉండాలి అండ్ శాలరీ మోర్ దెన్ 15,000 ఉండాలి. సో దిస్ ఈజ్ అ కండిషన్ కదా. ఇప్పుడు ఫస్ట్ టేబుల్లోకి పోతాం, తర్వాత కండిషన్ రాసుకుంటాం. కండిషన్ ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్ 30, ఈ షుడ్ బి ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 30, డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్స్ టు 30 అండ్ ఎందుకంటే నాకు 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి, ఇది డిపార్ట్మెంట్ నెంబర్ 30లో పనిచేస్తుండాలి, అలాగే అతని శాలరీ మోర్ దెన్ 15,000 ఉండాలి, salary greater than 15,000. This is done. ఇప్పుడు నేను ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, సెలెక్ట్ ఈ నేమ్ కామా ఇంక్రిమెంట్ ఆఫ్ మంత్లీ శాలరీ. మంత్లీ శాలరీ అంటే ఎలా, మన పర్సంటేజ్ ఎలా చేయొచ్చు, శాలరీ ఇంటూ 7 డివైడెడ్ బై 100. సో దట్ గివ్స్ అస్ ద ఇంక్రిమెంట్ ఆఫ్ మంత్లీ శాలరీ అనమాట. శాలరీ ఇంటూ 7 డివైడెడ్ బై 100, ఇది ఆ 7% ఇంక్రిమెంట్ ఆఫ్ దట్ శాలరీ అనమాట. ఇప్పుడు మనము మంత్లీ శాలరీకి యాడ్ చేయాలి, సో ప్లస్ శాలరీ హ్యాస్ యాన్యువల్ శాలరీ రాసుకున్నాం. సో మనకు అప్పుడు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది.
అంతే. సో దిస్ ఇస్ అ క్వెరీ. చూసారా, మనకు భాను అనే ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చాయి బికాస్ షీఈస్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 30 అండ్ ఆ సాలరీ ఇస్ గ్రేటర్ దెన్ 15,000. ఇక్కడ చూసారా, మనకి తన పేరు వచ్చింది, తర్వాత వి గాట్ హర్ యాన్యువల్ శాలరీ యాజ్ వెల్. ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ కావాలంటే మనం శాలరీ కూడా ఇచ్చుకున్నాం కావాలంటే. సి, తన శాలరీ 20,000, అది 7% ఇంక్రిమెంట్ చేసి మనకి ఇచ్చింది అనమాట. సో దిస్ ఇస్ 8th క్వశ్చన్. సో నెక్స్ట్ విల్ సి 9th క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమడిగారు, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ హూస్ working as Monstack, having salary more than 15,000 and also working in department number 10. క్వశ్చన్ క్లియర్ కదా. సో మనం ఏం డిస్ప్లే చేయాలి, ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎంప్లాయీ అంటే అతని డీటెయిల్స్ అన్ని, డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ హూస్ వర్కింగ్ యాజ్ అ Monstack, whose salary is more than 15,000 and he is working in department number 30. అతను Monstackలో పనిచేస్తుండాలి, అతని శాలరీ మోర్ దెన్ 15,000 ఉండాలి, ఆ తర్వాత అతను డిపార్ట్మెంట్ నెంబర్ 10లో పనిచేస్తుండాలి. సో అతని డీటెయిల్స్ మనం డిస్ప్లే చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, టేబుల్లోకి పోవాలి, తర్వాత ఏం చేయాలి, కండిషన్ రాయాలి, వేర్ జాబ్ ఈక్వల్స్ టు జాబ్ ఏంటి, Monstack. అండ్ అండ్ అని ఎందుకంటే నాకు అన్ని కండిషన్స్ ఆఫ్టర్ సాటిస్ఫై ఆల్ కండిషన్స్, అన్ని కండిషన్స్ నాకు ట్రూ అవ్వాలి. సో salary greater than 15,000 and DPT number equals to 10. ఇప్పుడు నేను డిస్ప్లే చేయాలి, సెలెక్ట్ స్టార్. చూసారా, నాకు ఈ జే అని అయితే అతని డీటెయిల్స్ వచ్చింది, బికాస్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ Monstack, ఈ సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 15,000 అండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. అతను ఈజ్ ఓన్లీ పర్సన్, తను ఒక్కడే అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నది, అందుకనే వీ గాట్ ఓన్లీ హిస్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా. సో విల్ సి లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమడుతున్నారు, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ విత్ యాన్యువల్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీ హూస్ వర్కింగ్ యాజ్ అ Monstack ఆర్ Python full stack and having salary more than 15,000 and also working in department number 10. నౌ ఈ క్వశ్చన్ ఏంటంటే అన్ని డీటెయిల్స్ డిస్ప్లే చేయాలి, అతని యాన్యువల్ సాలరీని డిస్ప్లే చేయాలి, హూస్ వర్కింగ్ యాజ్ అ Monstack ఆర్ జావా ఫుల్ స్టాక్, Monstack ఆర్ Python full stack. ఏదైనా యూ హ్యావ్ టు బీ వర్కింగ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది జాబ్స్, బట్ శాలరీ అనేది 15,000 ఉండాలి, డిపార్ట్మెంట్ నెంబర్ 10లో పనిచేసి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ కంపల్సరీ. సో ఫస్ట్ ఈఎంపి, ఇప్పుడు కండిషన్ రాసుకున్నాం, వేర్ జాబ్ ఈక్వల్స్ టు ఏమడిగారు, Monstack ఆర్ జాబ్ ఈక్వల్స్ టు Python full stack. ఇప్పుడు మనం ఆర్ అనేది ఆర్ ఎక్కడ వాడతాం అదని బ్రాకెట్లో వేసుకోండి. ఇప్పుడు కండిషన్ ఏంటి, అండ్ హ్యావింగ్ సాలరీ మోర్ దెన్ 15,000 కంపల్సరీ కండిషన్ ఇది. సో అందుకని మనం అండ్ వాడాలి, అండ్ సాలరీ గ్రేటర్ దెన్ 15,000 అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10లో పనిచేసి ఉండాలి. దిస్ ఈస్ ద కండిషన్స్. ఇప్పుడు మనం ఏం డిస్ప్లే చేయాలి, సెలెక్ట్ ఏం డిస్ప్లే చేయాలి, ఆల్ డీటెయిల్స్. సో ఈఎంపి డాట్ స్టార్ కామా, ఇప్పుడు 12 months శాలరీ అనమాట, విత్ యాన్యువల్ శాలరీ అని అడిగారు, డిస్ప్లే యాన్యువల్ శాలరీ. సో శాలరీ ఇంటూ 12, శాలరీ ఇంటూ 12 హ్యాస్, ఇది కంపల్సరీ ఏం కాదు, ఇది హ్యాస్ వాడి మీరు నేమ్ ఇచ్చుకోవడం ఏం కంపల్సరీ కాదు, ఇట్ విల్ బి వెరీ క్లీన్ అనమాట, క్లీన్గా ఉంటుంది మనకి చూడడానికి. యాన్యువల్ శాలరీ ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఓకే, ఇక్కడ నేను ఈక్వల్ టు లేదు, సారీ. చూసారా, ఐ గాట్ జేఎస్ డీటెయిల్స్, జే అనే ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చింది, ఎందుకంటే ఈజ్ వర్కింగ్ యాజ్ అ Monstack
ఓకేనా. ఇది ఇది ఆప్షనల్ కండిషన్స్, ఇది ఆప్షనల్. దిస్ జాబ్ ఇస్ ఆప్షనల్. దే మే బీ వర్కింగ్ యాజ్ అ మర్న్ స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్, ఇది ఆప్షనల్. బట్ ఇక్కడ అండ్ కండిషన్స్ ఇచ్చాను చూడండి, salary greater than 15,000 and DPT number is equals to 10, అది కంపల్సరీ కండిషన్స్. సో మనకి మిగతా వాళ్ళ డీటెయిల్స్ ఎందుకు రాలేదంటే, దే మే బీ వర్కింగ్ యాజ్ అ పైథాన్ ఫుల్ స్టాక్, వాళ్ళు వర్క్ చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు శాలరీ అనేది లెస్ దెన్ 15,000 ఉండొచ్చు, అండ్ దే మే బీ నాట్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. సో దట్స్ ద రీజన్ వీ డిడ్ంట్ గెట్ ద డీటెయిల్స్. ఓకేనా, క్లియరా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. సో విత్ దిస్ విల్ బీ ఏబుల్ టు మీకు ఇది, with this video I think you have clearly got an idea of how where class works, from class works. So we have to be clear, ఈ రెండు మనకు క్లియర్గా ఉండాలి. we have to, if you want to move forward, ఈ రెండు కాన్సెప్ట్స్ మనకు క్లియర్గా ఉండాలి. మీకు రెండు ఎట్ట వాడాలి, ఎలా వాడాలి అని తెలియాలన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఫ్రమ్ నెక్స్ట్ వీడియో విల్ బీ సీయింగ్ స్పెషల్ ఆపరేటర్స్ అనమాట. సో మనము ఇక్కడ మనం అండ్ ఆర్ అనేది వాడుతున్నాము. సో ఈ కన్ఫ్యూజన్ మీకు ఒకవేళ లేకుండా ఉండడానికి, ఎప్పుడు ఆర్ వాడాలి, ఎప్పుడు ఆర్ వాడాలి మన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ తీయడానికి మనము స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఇన్ను, నాట్ ఇన్ను, లైక్, నాట్ లైక్, సో ఇలా కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఈ ఆపరేటర్స్తో మనము ఈ కన్ఫ్యూజన్ అనేది తీసేయచ్చు. సో విల్ సీ దిస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, విల్ సీ ద కాన్సెప్ట్ అండ్ హౌ ఇట్ విల్ ఫంక్షన్ అనేది మనం నెక్స్ట్ వీడియో చూద్దాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే కన్నా ప్లీజ్ టు లైక్, share and subscribe. So we'll see you in the next video. Thank you.